వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం నేర్చుకుందాం. ప్రీవియస్ సెషన్లో వీ హ్యావ్ లెర్న్ ప్రీవియస్ సెషన్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవన్నీ మనం చూసాం ఎలా చేయాలి అనేది. ఈ పర్టికులర్ సెషన్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషన్స్, ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35 అంటున్నాడు. సో i పవర్ -35 అనేటటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సరే, గివెన్ ఏం రాస్తాం? i పవర్ -35. ఎస్ నో, హౌ కెన్ ఐ రైట్ దిస్? 1/i పవర్ 35 కదా, రైట్? అలా ఉంచండి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను. ఏ విధంగా రేషనలైజ్ చేస్తాను అంటే ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేస్తాను. అప్పుడు 1 × i ఎంత? i పవర్ 35 ప్లస్ i పవర్ 1 అంటే i పవర్ 36. ఎస్ అను. సో i పవర్ 36ని ఎలా రాయొచ్చు? 4 9s 36 కదా. సో i పవర్ 4 హోల్ పవర్ 9. మనకు తెలుసు i పవర్ 4 అంటే వాల్యూ ఎంత? i పవర్ 4 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అవునా కదా? i స్క్వేర్ వాల్యూ -1, i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 విచ్ రిజల్ట్స్ టు +1. ఎస్ నో? ఫైన్. సో i డివైడెడ్ బై 1 హోల్ పవర్ 9 విచ్ రిజల్ట్స్ టు i బై 1 అంటే i కదా. ఫైన్. సో i పవర్ -35 వాల్యూ ఎంత? ఇప్పుడు i వస్తుంది. సో ఇది అంటే i పవర్ -35 ఈక్వల్స్ టు i. సో వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ iకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35 ఈక్వల్స్ టు 1/i. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఈ నెంబర్ యొక్క రెసిప్రోకలే కదా. అంటే i యొక్క రెసిప్రోకల్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు i. కాబట్టి దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే 1/i చేస్తాం. సో 1/i వాల్యూ -i అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎస్ నో? ద మల్టిప్లికేట్ అంటే 1/i ఉంటే దాని వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -i. సో వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35 ఈజ్ -i. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ sin θ, cos θ. సో sin θ, cos θ అనేది ఒక ఆర్డర్డ్ పేర్లో ఇచ్చాడు, కాంప్లెక్స్ ఆర్డర్డ్ పేర్. అంటే ఏంటి? sin θ ప్లస్ i cos θ, అవునా? సరే. సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఎంతనా? sin θ, cos θ విచ్ ఈజ్ నథింగ్ బట్ sin θ ప్లస్ i cos θ. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై sin θ. రెసిప్రోకల్ చేయాలి కదా. సో 1 డివైడ్ బై sin θ ప్లస్ i cos θ. సో మీరు కావాలంటే ఫార్ములా వాడండి. సో a/a² ప్లస్ b² మైనస్ i ఇంటూ b/b² ప్లస్ b² చేయొచ్చు. సో ఇంటూ sin θ మైనస్ i cos θ మనం రేషనలైజ్ చేద్దాం. డివైడెడ్ బై sin θ మైనస్ i cos θ రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ చేసినప్పుడు 1 ఇంటూ దిస్ వన్ ఈజ్ sin θ మైనస్ i cos θ డివైడెడ్ బై a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib అంటే a² ప్లస్ b² అంటే sin² θ ప్లస్ cos² θ. ఈ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం. a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఈక్వల్స్ టు a² ప్లస్ b². ఎస్ అవును? ఫైన్. సో sin θ మైనస్ i cos θ whole divided by what is this value nana? First identity in trigonometry, that is nothing but 1. Sin² θ plus cos² θ equals to 1 which results to sin θ minus i cos θ. This is the multiplicative inverse answer. అయితే మనం ఫార్ములా కూడా డైరెక్ట్గా వాడేసిన. ఫార్ములా ఏంటి? జనరల్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యొక్క ఫార్ములా a మైనస్ ib డివైడెడ్ బై a² ప్లస్ b². కొంతమంది దీన్ని ఎలా రాస్తారంటే a డివైడెడ్ బై a² ప్లస్ b² ప్లస్ i ఇంటూ మైనస్ b డివైడెడ్ బై a² ప్లస్ b² అంటారు. ఓకేనా? దీనిపై ఆర్డర్డ్ పేర్లు ఎలా రాస్తారంటే a/a² ప్లస్ b² మైనస్ b/a² ప్లస్ b² అంటారు. ఇలా కూడా రాయొచ్చు, తప్పేం లేదు. దీన్నే ఇలా రాసాం అంతే. సో ఇప్పుడు ఏ వాల్యూ అంతే? ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ sin θ, b వాల్యూ ఈజ్ cos θ. ఎస్ నో? కాబట్టి ఈ పర్టికులర్ ఫార్ములాలో మనం అప్లై చేస్తే ఎలా చేయొచ్చునా? sin θ మైనస్ ఆర్ఎల్స్ ఈ ఫార్ములా వాడామనుకోండి. సపోజ్ ఇది ఏదైనా sin θ బై sin² θ ప్లస్ cos² θ వస్తుంది కదా. ప్లస్ i ఇంటూ మైనస్ cos θ డివైడెడ్ బై sin² θ ప్లస్ cos² θ. ఎస్ అవును? sin² θ ప్లస్ cos² θ విచ్ రిజల్ట్స్ టు sin θ డివైడెడ్ బై 1 ప్లస్ i ఇంటూ మైనస్ cos θ డివైడెడ్ బై 1 విచ్ రిజల్ట్స్ టు sin θ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ i cos θ. అదే వచ్చింది. సేమ్ ఫార్ములా వాడినా కూడా మనం, అవునా కదా?
సో మీ ఇష్టం వెదర్ యూ యూస్ ఫార్ములా ఆర్ ఎల్స్ యూ యూస్ ట్రెడిషనల్ మెథడ్, మీ ఇష్టం. అంటే రేషనలైజేషన్ యూస్ చేసైనా చేయొచ్చు. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ z ఈక్వల్స్ టు కాస్ థీటా గమ సైన్ థీటా ఫైండ్ z మైనస్ 1/z. సో ఇక్కడ కాస్ థీటా గమ సైన్ థీటా అనేది ఆర్డర్డ్ పేర్లో ఉంది. కాంప్లెక్స్ నెంబర్లోకి ఎలా రాస్తాం అంటే, సి ఫ్రెండ్స్, గివెన్ z ఈక్వల్స్ టు కాస్ థీటా కామ సైన్ థీటా, రైట్? సో హౌ కెన్ ఐ మేక్ దిస్? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాస్తాను, అవునా? నాకు ఇప్పుడు z వాల్యూ తెలుసు, 1/z తెలుసా తెలీదు, చేద్దాం. అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు, రైట్? సో ఓకే, సో 1 డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా. సో దీన్ని మనం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తాం, రేషనలైజ్ చేయొచ్చు. మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా గుర్తుంటే చేసేయండి, ఓకే? సో ఒకవేళ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడుగుతున్నాడు అనుకోండి, బట్ వాడు అసలు మెన్షన్ చేయలేదు, బట్ 1/z అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని మనకు ఎలాగో తెలుసు, రైట్? సో ఇక్కడ మనం రేషనలైజ్ చేద్దాం. సో కాస్ థీటా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ ఐ సైన్ థీటా, రైట్? హోల్ డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, ఓకేనా? సో ఇప్పుడు 1 ఇంటూ దిస్ పర్టికులర్ టర్మ్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎస్ అవును? కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సో దిస్ వన్ ఈస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా డివైడెడ్ బై, దిస్ ఇస్ ఫస్ట్ ఐడెంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, దిస్ ఈస్ నథింగ్ బట్ 1/z వాల్యూ. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏం కావాలి, z మైనస్ 1/z వాల్యూ కావాలి. సో z మైనస్ 1/z ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ టర్మ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, రైట్ నానా? సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ ఐ సైన్ థీటా, రైట్? కాస్ గెట్స్ క్యాన్సిల్, దిస్ ఈస్ 2i sin theta వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z మైనస్ 1/z నానా? 2i sin theta. అర్థమైందా? ఆర్ ఎల్స్ మీరు i2 sin theta అని కూడా పెట్టచ్చు, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు, ఓకే? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగాడు ఒకసారి. లెట్స్ సాల్వ్ దిస్. If 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube equals to x plus iy, find x and y. ఓకే, సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. x ప్లస్ iy అనేటటువంటి ఫార్మేషన్లోకి దీన్ని మనం సాల్వ్ చేయాలి, ఆపరేట్ చేయాలి. దీన్ని మనం ఒక కాంప్లెక్స్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు x వాల్యూ ఎంత y వాల్యూ ఎంతో చెప్పాలి, అంతే కదా? సరే, సో వాట్ ఈస్ ద గివెన్ థింగ్ నానా? గివెన్ 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube equals to x plus iy. ఇదే కదా మనకి ఇచ్చింది. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 1 plus I by 1 minus Iని సాల్వ్ చేద్దాం. సో ఎలా సాల్వ్ చేయొచ్చు, దీన్ని ఫస్ట్ మనం రేషనలైజ్ చేద్దాం. సో 1 plus I by 1 minus I ఇంటూ ఇక్కడ 1 minus I ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1 plus Iతో మనం మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుందా, 1 plus I ఇంటూ 1 plus I హోల్ స్క్వేర్, అవునా? డివైడెడ్ బై 1 plus I ఇంటూ 1 minus I ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఏ ప్లేస్లో ఏ 1 ఉంది, బి ప్లేస్లో కూడా 1 ఉంది. సో ఇక్కడ మనం ఫార్ములా ఏం చెప్పుకోవచ్చు, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎస్ ఆర్ నో? సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, సో 1 plus I హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2i ప్లస్ I స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2, 1 plus 1 is 2 కదా. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2i, I స్క్వేర్ అంటే -1 కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ డివైడెడ్ బై 2, 1 - 1 గెట్స్ క్యాన్సిల్, 2i by 2 వచ్చింది, మళ్ళీ 2 గెట్స్ క్యాన్సిల్, ఐఎమ్ గెటింగ్ i. అంటే 1 plus I by 1 minus I వాల్యూ ఎంత, i, ఓకేనా? సరే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటన్నా, దిస్ పర్టికులర్ టర్మ్ 1 minus I డివైడెడ్ బై 1 plus I. చూడండి, 1 plus I by 1 minus I అంటే i వచ్చింది, మరి 1 minus I by 1 plus I అంటే రివర్స్ కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 1 by I, అవునా కదా? కావాలంటే 1 minus I, మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే 1 డివైడెడ్ బై ఈ టర్మ్ కిందకి తీసుకొస్తే 1 plus I డివైడెడ్ బై 1 minus I అవుతుంది కదా. ఆ వాల్యూ ఇక్కడ ఎలాగో I వచ్చింది కదా. సో దట్స్ నథింగ్ బట్ 1 by I విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ I. 1 by I అంటే మైనస్ అయ్యే కదా, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫార్మేషన్లో వేయాలి. నౌ
1 + i/1 - i హోల్ క్యూబ్ అంటే i క్యూబ్, అవునా కదా, మైనస్ 1 - i/1 + i అంటే -i హోల్ క్యూబ్, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x + iy అన్నాడు. లెట్ us సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ దీస్ టూ వాల్యూస్. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ 2 and 3 in 1, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది సెంటెన్స్. సో i క్యూబ్ -i క్యూబ్ ఈక్వల్స్ టు x + iy. i క్యూబ్ అంటే ఎంత, i స్క్వేర్ అంటే -1, i క్యూబ్ అంటే -i క్యూబ్ అంటున్నాడు, అంటే -i ఇంటూ -i, ఇదే కదా. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, i ఇంటూ i స్క్వేర్ ఇంటూ i ఈజ్ -i. ఎస్ అవును, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ i వస్తుంది, అంటే -i ఈక్వల్ టు x + iy కదా నాన్న. సో -i ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -i విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x + iy. సో -i అంటే -2i ఈక్వల్స్ టు x + iy. అంటే ఇక్కడ రియల్ పార్ట్ ఏమీ లేదు కదా, కాబట్టి 0 + -2 ఇంటూ i అని రాయొచ్చు కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x + iy కదా. అంటే x ప్లేస్లో 2 ఉంది, 0 ఉంది, x ప్లేస్లో 0 ఉంది, y ప్లేస్లో -2 ఉంది. హెన్స్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు -2. అర్థమైందా? x ఈక్వల్ టు 0, y ఈక్వల్స్ టు -2. సో ఇన్ దిస్ వే విల్ బి సాల్వింగ్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ us see the next one. All right friends, look at the very 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 important question. చాలా ఇంపార్టెంట్ IP పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నోసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. See friends, if x + iy equals to 1/1 plus cos theta plus I sin theta, then show that 4x² - 1 equals to 0. సరే, సో ఇక్కడ మనకి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ తెలియాలి. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హీ హాస్ గివెన్ x + iy ఈక్వల్స్ టు 1/1 plus cos theta plus I sin theta. అవునా? ఎస్ అను. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి, వీ హ్యావ్ టు షో దట్ 4x² - 1 ఈక్వల్స్ టు 0 అని అండర్లైన్ చేయండి దాన్ని. తర్వాత సి ఫ్రెండ్స్, నౌ దీన్ని కొంచెం ఎలా మ్యానిపులేట్ చేద్దాం. వీ నో దట్ మనకేం తెలుసు అంటే 1 plus cos theta ఈక్వల్స్ టు 2 cos² θ/2. ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత sin theta ఈక్వల్స్ టు 2 sin θ/2 cos θ/2. అవునా? సో 1 plus cos theta is equal to 2 cos² θ/2, sin theta equal to 2 sin θ/2 cos θ/2. సో రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్. మీరు ట్రిగ్నోమెట్రీలో నేర్చుకునే ఉంటారు. ఎస్ అవును, ఇక్కడ మీరు అప్లై చేయాల్సి వస్తుంది. సరే, సో ఇప్పుడు x + iy ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, 1/1 plus cos theta అంటే 2 cos² θ/2. అవునా? ప్లస్ I sin theta అంటే I ఇంటూ sin theta అంటే మనం ఏం రాయొచ్చు, 2 sin θ/2 cos θ/2, రైట్. సో 2 sin θ/2 cos θ/2, రైట్ నాన్న. సో చూడండి కేర్ఫుల్గా, 1/, ఇక్కడ 2 cos θ/2 కామన్ తీయచ్చు, 2 ఉంది, cos θ/2 కామన్గా ఉంది. సో 2 cos θ/2 కామన్ తీసినప్పుడు నాకు ఏమొస్తుందన్న, ఐ విల్ బి గెటింగ్ హియర్ cos θ/2 ఒక టర్మ్ వస్తుంది, రైట్ ఆర్ నాట్, అంతే కదా. ప్లస్ I ఇంటూ 2 cos θ/2 కామన్ వచ్చేసాయి, మిగిలింది sin θ/2, రైట్. ఓకే, సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ టర్మ్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే దీన్ని సాల్వ్ చేయడం కుదురుతుంది అనమాట. అప్పుడు మాత్రమే ఒక కాంప్లెక్స్ నెంబర్ టర్మ్లో దీనికి కన్వర్ట్ చేయడం కుదురుతుంది. ఏ విధంగా అంటే 1/2 cos θ/2 ఇంటూ cos θ/2 ప్లస్ I sin θ/2 ఇంటూ, సో వాట్ ఈస్ ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టర్మ్ నాన్న, ఈ పర్టికులర్ టర్మ్కి మాత్రమే. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రావాలి. సో cos θ/2 మైనస్ I sin θ/2, ఇక్కడ cos θ/2 మైనస్ I sin θ/2. అవునా? సరే, ఇప్పుడు చూడండి, అవునా కదా. సో 1 into this one, సో cos θ/2 మైనస్ I sin θ/2, రైట్ నాన్న. సో 2 cos θ/2 అలాగే ఉంచండి. చూడండి,
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అయితే ఇది కాంప్లెక్స్ నెంబర్స్ కదా, కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఏం చేస్తాం, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అన్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా బై 2. ఎస్ అవును, కాస్ స్క్వేర్ తీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా బై 2. అయితే ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తున్నప్పుడు పక్కన బ్రాకెట్స్లో ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేటటువంటి ఫార్ములాని రాసి బాక్స్లో పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా? సో చూడండి అన్న, సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ 1, ఇక్కడ తీటా ప్లస్లో తీటా బై 2 ఉంది అంతే. సో వాల్యూ ఏం మారదు. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, కాస్ తీటా బై 2 మైనస్ I sin theta by 2 whole divided by 2 cos theta by 2 and into 1 is something this one only. ఇది 1 కదా, ఫైన్. ఇప్పుడు చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ఇది ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్ అన్న, ఈ టర్మ్ అంతా ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్, అవునా కదా? సరే, అంటే ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే నాకు ఈ టర్మ్ వచ్చింది. ఎస్ అవును, కాబట్టి ప్రతి స్టెప్ కేర్ఫుల్గా చేయాలి. సి ఫ్రెండ్స్, సో ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఏమొచ్చింది నాన్న, ఇక్కడ ఇంటూ 1 కదా, కొన్ని ఇంటూ 1 పెట్టుకోండి. సో కాస్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ తీటా బై 2 రైట్, హోల్ డివైడెడ్ బై 2 కాస్ తీటా బై 2. ఇప్పుడు ఈ 2 కాస్ తీటా బై 2 నేను స్ప్లిట్ చేస్తాను. చేసినప్పుడు ఏమొస్తుంది, కాస్ తీటా బై 2 డివైడెడ్ బై 2 కాస్ తీటా బై 2 రైట్, మైనస్ ఐ సైన్ తీటా బై 2 డివైడెడ్ బై 2 కాస్ తీటా బై 2. అంతేనా? సో కాస్ తీటా బై 2 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ నాకు ఏం మిగిలింది నాన్న, 1/2 మిగులుతుంది, మైనస్ 1/2 ఇక్కడ ఒక ఐ మిగులుతుంది. ఎస్ అవును, 1/2 ఐ రైట్. సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 అంటే టాన్ తీటా బై 2 రైట్ నాన్న. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ ఐవైఏ కదా. ఇప్పుడు నాకు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేషన్ వచ్చేసింది కదా. ఎస్ అవును, రైట్. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 ప్లస్ ఐ tan theta by 2 divided by 2 అని రాయొచ్చు కదా. x ప్లస్ ఐవై ఫార్మాట్లోనే ఉంది కదా. హియర్ x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు ఎంత, హియర్ x ఈక్వల్స్ టు 1/2 అండ్ y ఈక్వల్స్ టు tan theta by 2 divided by 2 రైట్ నాన్న. ఇప్పుడు నాకు x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. వాట్ హీఈస్ ఎగ్జాక్ట్లీ ఆస్కింగ్ అస్, he wants us to prove 4x² - 1 = 0 రైట్ నాన్న. సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. మనం అదే రాసాం కదా, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని స్టార్టింగ్లో. నౌ LHS ఈక్వల్స్ టు 4x² - 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x నానా? ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 1/2. ఇక్కడ y టర్మ్ ఏం లేదు రైట్ ఆర్ నాట్. సో 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది, మైనస్ 1. 4 గెట్స్ క్యాన్సిల్, 1 - 1 ఈజ్ నథింగ్ బట్ 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. Hence 4x² - 1 = 0 రైట్ నానా. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాక్టీస్ వెల్, ఎక్కడా కూడా మిస్టేక్ చేయకుండా ప్రతి పాయింట్ని నీట్గా రాయండి. అట్ ద సేమ్ టైం ఏ ఫార్ములా అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఫార్ములాని పక్కన రాసి బాక్స్లో పెట్టండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. See, very very logical question here. If u plus iv equals to 2 plus I by z plus 3 and z equals to x plus iy అయితే then find u comma v. అంటే చూడండి, u plus iv అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈ టర్మ్కి ఈక్వల్ అయితే ఇక్కడ z అనేటటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఇంకోటి ఉంది, అది దాని వాల్యూ x plus iy అయితే uv టర్మ్స్ కావాలి. u ఎంత, v ఎంత, అంటే రియల్ పార్ట్ ఎంత, ఇమాజినరీ పార్ట్ ఎంత, ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. సరే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు, మనం ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి ఎప్పుడైనా సరే. గివెన్ u ప్లస్ ఐవి ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ డివైడెడ్ బై z ప్లస్ 3 కదా. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z నానా? z ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ ఐవై. సో ఈ zని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ రైట్ నానా. సో u ప్లస్ ఐవి ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 ప్లస్ ఐ డివైడెడ్ బై x ప్లస్ ఐవై ప్లస్ 3. ఎస్ అవును, ఓకే. సో కేర్ఫుల్గా చూడండి, దీన్ని మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం. సో u ప్లస్ ఐవి ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ డివైడెడ్ బై రియల్ నెంబర్ కదా x 3, ఇదేం ఇమాజినరీ నెంబర్ కాదు. సో x ప్లస్ 3 దగ్గరికి రాయండి, అంటే రియల్ పార్ట్ని ఒక దగ్గరికి రాయండి, ప్లస్ ఐ ఇంటూ వై, ఇది ఇమాజినరీ పార్ట్ రైట్ నానా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. చేస్తేనే నాకు మళ్ళీ u ప్లస్ ఐవి ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ లాజిక్ మీకు తెలియాలి. సో చూడండి నాన్న, సో 2 ప్లస్ ఐ హోల్ డివైడెడ్ బై x ప్లస్ 3 ప్లస్ ఐవై ఇంటూ, ఇప్పుడు రేషనలైజేషన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ టర్మ్తో రేషనలైజేషన్ చేయాలి. సో x ప్లస్ 3 మైనస్ ఐవై
హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. ఎస్ ఓ నో? సో ఇప్పుడు చూడండి, 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. ఎస్ ఓ నో? హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుందా లేదా? సో ఏమొస్తుందన్నా? సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఓ నో? ఫైన్. ఖచ్చితంగా ఆ ఫార్ములాని పక్కన మెన్షన్ చేసి బాక్స్లో పెట్టండి నీట్గా. ఓకే, నెక్స్ట్ వన్. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఐవై చేయాలి కదా. సో 2 ఇంటూ ఏమొస్తుందన్న? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై, తర్వాత ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై, రైట్? హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంతే కదా? ఫైన్. సో ఇప్పుడు చూడండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అంటే 2x ప్లస్ 2 3 6 మైనస్ 2iy, రైట్? ప్లస్ ix ప్లస్ 3i ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ ఐ స్క్వేర్ వై. అవునా? డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రైట్ ఫ్రెండ్స్? ఓకే. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2x ఉంది, ఫైన్, ప్లస్ 6 మైనస్ 2iy ప్లస్ ix ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇమాజినరీ నెంబర్ ఉంది, ఇమాజినరీ నెంబర్ ఉంది. ఓకే, ఫైన్. సో ఐ కామన్ తీసాను అనుకోండి, ప్లస్ ఐ కామన్ తీస్తే ఇక్కడ నాకేమొస్తుంది? మైనస్ 2y వస్తుంది, ప్లస్ ఎక్స్ వస్తుంది, ప్లస్ 3 వస్తుంది. ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ వై వస్తుంది ఇక్కడ. సో డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇది రియల్ కాబట్టి 2x ప్లస్ వై ప్లస్ 6 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3. కెన్ ఐ రైట్ లైక్ దిస్? సో దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రైట్? ఓకే, ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అన్నా? యూ ప్లస్ ఐవికి ఈక్వల్. ఎస్ నో? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? లిజన్ కేర్ఫుల్లీ. సో యూ ప్లస్ ఐవికి ఈక్వేట్ ఇంకా చేయాలి అంటే సి, లిజన్ ఫ్రెండ్స్. సో చూడండి, యూ ప్లస్ ఐవి ఈక్వల్స్ టు ఏమొచ్చింది నా టర్మ్? సో సపరేట్ చేద్దాం కదా. సో 2x ప్లస్ వై ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అలాగే ఉంచేద్దాం, దీన్ని ఏం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. ఓకేనా? హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేస్తే ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు చూస్తే మీకు ఏ ప్లస్ ఐబీ ఫార్మేట్లోకి వచ్చేసిందా? అంటే యూ ప్లస్ ఐబీ ఫార్మేట్లోకి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద రియల్ పార్ట్? u is the real part and which is equals to this one, and v is the imaginary part which is equal to that one, right? So individual ga put hence u equals to 2x plus y plus 6 divided by x plus 3 whole square plus y square, and v equals to x minus 2y plus 3 divided by x plus 3 whole square plus y square. In this way we will be solving this particular question. Okay na? So కొన్ని సార్లు దీన్ని ఇలాగే కాకుండా ఆర్ 2xకి 6కి మధ్యలో అక్కడ మనం 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే x ప్లస్ 2 3 6 కదా, ఈ 3 ప్లస్ వై ఇలా కూడా రాయొచ్చు. కొన్ని బుక్స్లో ఇలా కూడా ఇస్తాడు, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సరేనా? రైట్ నానా? ప్లీజ్ నోట్. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈ రెండింటి నుంచి కామన్ తీసాడు, ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆల్రైట్, ఇక్కడ కామన్ తీయడానికి ఏం లేదు. So this is the answer anamata. Very important question. So please note this. Let's see the next one. All right, friends, look at this question, Anna. Very important question. See friends, ee 20 type questions year adige chance undi. See friends, so write a plus ib by a minus ib whole square minus a minus ib by a plus ib whole square in the form of x plus iy. Fine. దీన్ని సాల్వ్ చేసి కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో, సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్మాట్లో మనం సాల్వ్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లో తీసుకురావాలి. ఎక్స్ ఎంత వై ఎంతో మనం చూపించాలి. రైట్? ఓకే, సి వాట్ ఈజ్ ఆస్కింగ్ అస్? గివెన్. ఎప్పుడు నా ఫస్ట్ స్టెప్ గివెన్ రాయండి, మీకు ఒక మార్క్ వేసేస్తారు. మీకు ఆన్సర్ తప్ప రైటా చూడరు. గివెన్ రాయండి, మీకు తెలిసిన ఫార్ములాస్ రాసేయండి దానిలో. ఓకేనా? మినిమం 1 మార్క్ అవార్డ్ చేస్తారు. రైట్? సో గివెన్ ఏ ప్లస్ ఐబీ హోల్ డివైడెడ్ బై ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ minus a minus ib whole divided by
ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్. అవునా? ఓకే. సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్. ఇలా స్ప్లిట్ చేయొచ్చు కదా స్క్వేర్ని, రైట్? ఐ క్యాన్ స్ప్లిట్. సో ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్, మధ్యలో మైనస్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎం ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు కదా. సో ఐ కెన్ డూ ఇట్ ఎల్సిఎం, అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం కింద వస్తుంది. సో ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిని క్లోజ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్, అవునా కదా? ఇది ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేరే, ఇది ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేరే. అంటే ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ టర్మ్ 2 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ ఈ టర్మ్కే స్క్వేర్ వస్తుంది, అంతే కదా? రైట్ ఆర్ నాట్? అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు టర్మ్స్ మల్టిప్లికేషన్ జరుగుతాయి. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, హోల్ స్క్వేర్. అర్థమైందా? సో లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఎలా చేస్తాం? సో దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2ab, అవునా? తర్వాత ఐ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్, అంటే ఐ స్క్వేర్ బీ స్క్వేర్ అని అర్థం, అవునా కదా? సో ఐ స్క్వేర్ బీ స్క్వేర్, తర్వాత మైనస్ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కదా ఈ 2, దట్ ఈస్ హోల్ స్క్వేర్. తర్వాత ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ 2ab ప్లస్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా, హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ నేను ఏ మైనస్ ఐబీ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ని నేను ఎలా రాయించినానా? సో ఏ మైనస్ ఐబీ ఇంటూ ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. రెండింటికి కామన్గా స్క్వేర్ ఉంది, హోల్కి స్క్వేర్ పెట్టాను, ఇలా పెట్టచ్చు. ఫైన్. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నాకేమొస్తుంది? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్ ఉంది. ఐ స్క్వేర్ అంటే -1, అంటే ఏ స్క్వేర్ ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది, ఆ మైనస్ బీ స్క్వేర్ ఇక్కడ రాద్దాం, ఇది ఇప్పుడు రియల్ పార్ట్ అయిపోతుంది. ప్లస్ ఐ ఇంటూ 2ab, అంతేనా? రైట్ నానా? ఇది ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ కదా, బీ స్క్వేర్, రైట్? తర్వాత మైనస్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ బీ స్క్వేర్, ఆ రియల్ పార్ట్ ఇక్కడ పక్కన రాసేద్దాం, మైనస్ ఐ ఇంటూ 2ab, రైట్? హోల్ డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ పెట్టాలి, హోల్ స్క్వేర్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ మళ్ళీ స్క్వేర్ ఉంది, రైట్? ఓకే, ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సి ఫ్రెండ్స్, సి మనకు ఆల్రెడీ ఈ ఫార్మాట్ తెలుసు. ఈ ఫార్ములా ఎన్నిసార్లు వస్తుందో చూడండి. ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇమాజినరీ నెంబర్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఐ టర్మ్ లేదనుకోండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది కదా. ఫైన్. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, అవునా? రియల్ పార్ట్. ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. I2ab I2ab అంటే ఏ ప్లస్ ఐబీ మైనస్ ఏ మైనస్ ఐబీ, అదే ఫార్మాట్ ఉంది కదా. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఎస్ అవును. సో ఎలా చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా. ఏ ఈ పర్టికులర్ టర్మ్ని ఏ అనుకోండి, అంటే సపోజ్ మనం ఎలా చెప్తున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్యాపిటల్స్లో రాస్తున్నాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 4 టైమ్స్ ఆఫ్ ఏబిఏ కదా. ఈ ఫార్ములా వాడుతున్నాం ఇప్పుడు. అంటే క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చూడండి, క్యాపిటల్ బి ప్లేస్లో I2ab చూడండి. అర్థమైందా? అప్పుడు ఏం రాస్తాం, 4 టైమ్స్ ఆఫ్ ఏబిఏనా, రైట్ ఆర్ నాట్? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, రైట్ నానా? అప్పుడు 4ab అని రాస్తాం. సో హౌ కెన్ ఐ చేంజ్ ద న్యూమరేటర్ హియర్? 4 టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a square minus b square into what is the value of b, I2ab whole divided by a square plus b square whole square. అంతేనా? చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు ఈ ఫార్ములా ఒకటి తెలిస్తే, ఈ ఫార్ములాలో అప్లై చేయాలన్న లాజిక్ మీకు తెలిస్తే సింపుల్గా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి, ఓకేనా? అంటే మీరు ఏ ఫార్మాట్ని యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తున్నారనేది మీకు ఎగ్జామినర్ చూస్తాడనమాట, ఓకేనా? ఫైన్. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేయండి మూడింటిని. 4 2s 8 కదా, 8. తర్వాత ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏబి
2 ఆల్రెడీ మల్టిప్లై అయిపోయింది, ఇక్కడ i ఉంది టర్మ్, హోల్ డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. అంతే కదా. చూడండి సాల్వ్ అయిపోయిందా. ఇది ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు మనకి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ అనేది లేదు. అంటే 0 ప్లస్ i ఇంటూ 8a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ab హోల్ డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇలాగైనా మనకు కనిపిస్తుంది. అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఇంటూ సమ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, i ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మేట్లోకి వచ్చింది అన్న, ఎక్స్ ప్లస్ ఐ వై ఫార్మేట్లోకి వచ్చింది కదా. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 ఉంది, వై ప్లేస్లో ఈ టర్మ్ ఉంది. ఎస్ ఆర్ నో, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మాట్ x ప్లస్ ఐవై వేర్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్స్ టు 8 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఏబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ప్రతి స్టెప్ని మీరు చాలా చాలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. మీరు చేసేటటువంటి అప్లై చేసేటటువంటి ఫామ్లో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పక్కన మెన్షన్ చేసి తీరాలి, రైట్? లేదంటే మార్క్ కట్ చేస్తారు, రైట్? ఇది 4 మార్క్ క్వశ్చన్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, ఈవెన్ మీరు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. వీ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.